చెప్పండి. జింబో నగర్ ప్రవేశం తెలుసా? ఆ సినిమా చూసారా? అరే జింబో నగర్ ప్రవేశం కృష్ణ దాని హీరో. ఆయన అడవిలో చిన్నప్పటి నుంచి అడవిలో పెరిగాడు ఏనుగులతో పాటు. తర్వాత ఒక అమ్మాయితో ప్రేమలో పడి ఊర్లోకి వచ్చాడు. కాబట్టి జింబో నగర ప్రవేశం అని పేరు. కాబట్టి జగన్ కూడా జింబో నగర ప్రవేశం చేస్తున్నాడు. సంతోషం, చేయనియండి. ఆయన ఏం చేసా వెనక తన్నుకుంటూ వస్తుంటాయి ఆయన ఏమేం చేశాడు పనులు. స్లోగన్ ఈజ్ డిఫరెంట్. పొలిటికల్ ఫైట్ చేయండి, నాకేం అభ్యంతరం ఇప్పుడు కూడా పొలిటికల్ ఫైట్ చేయండి. మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు పొలిటికల్ ఫైట్ చేయలే, నాన్ పొలిటికల్గా పరిపాలన సాగించారు. ఈ రాష్ట్రాన్ని వెనక్కి పంపించిన మాట వాస్తవం. దాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాక అభ్యంతరం. అంతేగాని ప్రజల సమస్యలపైన, నిజమైన సమస్యలపైన పోరాటం సాగిస్తే మంచిది. అది ఎక్కడ సాగించాలా? ఆయన ఎలక్ట్ అయ్యాడు. ఎలక్ట్ అని పోయి అసెంబ్లీలో ఫైట్ చేయాలి. ఇది సూది ఢిల్లీలో పోగొట్టుకొని తిరుగుతూ ఎతికితాడు దొరుకుతుంది. నువ్వు ఏడ పోగొట్టుకుంటే అక్కడ ఎత్తుక్కోవాలి పోయి. అసెంబ్లీలో వెళ్ళావు, ప్రతిపక్ష హోదా ఉంటాయని ఇస్తారంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొట్లాడతారు చూడు, నాకు ఆ చాక్లెట్టే కావాలి, నాకు ఈ బిస్కెట్టే కావాలి. అది చిన్నపిల్లల మనస్తత్వం ఎందుకు? అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి. అసెంబ్లీలో ఫైట్ చేయకుండా బైకాట్ చేస్తున్నాడు. అది ఇప్పుడు ఏం చేశాడు? అంతకుముందు చంద్రబాబు అదే తప్పు చేశాడు, అంతకుముందు జగన్మోహన్ అదే తప్పు చేశాడు, ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ అదే తప్పు చేస్తున్నాడు. నువ్వు ఎన్నికైన తర్వాత ప్రజలు నీకు ఓటేసిన తర్వాత చట్టసభలకు పోవాల్సిందే, అది వినిపించాల్సిందే. లేకుంటే ప్రజలు మోసం చేసి అవుతుంది కదా. కాబట్టి నీ వాగుడేదో ఊరి నుంచి వచ్చేది కాదు. అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి, లేకపోతే రిజైన్ చేసి బయటికి వెళ్ళి. ఏ పార్టీ ఎవడైనా సరే ఒకసారి ఎన్నికైన తర్వాత చట్టసభలకు పోకుండా బైకాట్ చేస్తే రిజైన్ చేసి బయటకు రావాలి. అంతేగాని ఆడ జీతాలు తీసుకొని జోబు చేసుకొని నేను ఆడికి పోనేసి అంటే ఇది వైరాగ్యం. అసెంబ్లీ మీద అడిగినా, చెరువు మీద అడిగినా ఒకటే. తెలుసా చెరువు మీద అడిగితే ఏమవుతుందో? కాబట్టి చెరువు మీద అడిగేవాడే అసెంబ్లీని నేను అడుగుతాడు. అందుకన్నా మూర్ఖం కూడా